హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మీ కవిత. వెల్కమ్ టు కేత్రెడ్ బ్లాగ్స్. మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చా అండి. సంక్రాంతి స్పెషల్ సకినాలు. అమ్మమ్మ నేను ఇద్దరం వచ్చేసాము. అమ్మమ్మ ఇవి సూపర్ చేస్తుందండి సకినాలు. మీ అందరికి చూపించడం కోసం అమ్మమ్మ నేను మళ్ళీ వచ్చేసాం. హాయ్ చెప్పమ్మమ్మ. సకినాలు బాగా చేస్తావు కదా అమ్మమ్మ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్దాం. దీనికి కావాల్సిన ఏమేంటి ఇంగ్రీడియంట్స్? ఈ బియ్యం ఎట్లా ఏం చేయాలి? ఈ బియ్యం ఉన్నాయి కదా, నైట్ నానబోయాలా? ఏం చేయాలి? నైట్ నానబోయాలి బియ్యం. నైట్ నానబోసి పొద్దున్నే మిర్చి పట్టినా ఏం లేదు, గిన్నె పట్టించుకొచ్చినా అరిసెల పిండి లాగా పట్టించాలి. అరిసెల పిండి వచ్చుగానే ఇంకా మెత్తగా ఉన్నా ఇంకా మంచిగా ఉంటాయి. అంతేనా? ఇప్పుడు ఇదిగో పిండి అండి, ఇది 1 kg పిండి. ఇప్పుడు మనము దాంట్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇంకా వామ, నూనె, జీలకర్ర, ఉప్పు, నీళ్లు కలుపుకోవడం. నీళ్లు అంతే. అంతే కదా. నూనె 4, నూనెతోటి 5 నానబోసి ఉదయం కడిగి కొద్దిసేపు జల్లిబుట్టలో పెట్టేసి మళ్ళీ ఒక క్లాత్ లో ఆరబెట్టేసి తర్వాత అరిసెల పిండి లాగా పట్టించుకొచ్చండి. ఇది పట్టించుకొచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఏం కావాలనేది ఇప్పుడు ఇవ్వండి. నువ్వులు, జీలకర్ర, వామ, ఉప్పు, ఆయిల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే అండి. ఒకసారి ఇవి ఎలా కలపాలో అమ్మమ్మ చూపిస్తుంది. మనము కేజీ పిండికి ఎంత ఎంత పడతాయి? 1/2 కిలో నూలు, కేజీన్నరకు 1/2 కిలో నూలు పోస్తే మంచిగా ఉంటాయి. తక్కువ పోసినా బాగానే ఉంటాయి, కానీ కొద్దిగా ఎక్కువ పోసుకుంటే ఇంకా బాగుంటాయి. అంతేనా? అంతే. అమ్మమ్మ ఏవైనా ఎక్కువ వేస్తుంది, ఎక్కువ వేసి చేస్తాం. ఓకే అండి, ఇది ఇప్పుడు కలుపుకుందాం. ఓకే అండి, అన్నీ వేసింది అమ్మమ్మ. మళ్ళీ అంతా కలుపుకుంటున్నాం. కలుపుకొని ఉప్పు కూడా వేసింది. అయితే ఇదంతా కిందికి మీదికి కలుపుతుంది. అయితే అంతా ఒక దాంట్లో ఒక్కసారి పిండి కలపొద్దని చెప్తుంది అమ్మమ్మ. అంతేనా అమ్మమ్మ? గంత కలుపుకొని చేస్తే పిండి అంటే బాగుండదని ఓకే ఇట్లా కొద్దిగా కలుపుకుంటూ చేస్తాం మేము. గిన్నెలో పోసి ఇప్పుడు అవన్నీ వేసాం కదండి ఇంగ్రీడియంట్స్, అవన్నీ కలుపుతుంది అమ్మమ్మ ఇప్పుడు. సంక్రాంతికి ఇంతకు ముందు బాగా చేసేది కదా అమ్మమ్మ. అమ్మమ్మకి ఎప్పుడైనా తినబుద్ధి అయితే కూడా కొన్ని పావుసరి గ్లాస్ కూడా నానబెట్టి చేస్తావుగా మా అమ్మమ్మ? చేసి పంపేది మా కొడుకులకు. ఏమంటారు, మాకు కూడా ఇస్తుంది తినమని అందరికి. ఈ బేసిన్లోకి పోసేనే డబ్లో పోసి కొద్ది కలుపుకుంటే. ఇది పిండి కలుపుకున్నాం కదండి, ఇదంతా ఇట్లా పోసేస్తున్నా. చాలా అమ్మమ్మ, ఇంకొంచెం వాటర్ పోసి కలుపుతుందండి అమ్మమ్మ. ఇప్పుడు కలుపుకొని ఎలా చేయాలో చూద్దాం. గౌరమ్మ చేయాలి. మనం ఈ సకినాలు అల్లినప్పుడు ఖచ్చితంగా అమ్మవారి గౌరమ్మని అయితే మనం పెట్టుకోవాలి. ఇగో ఇలా పసుపు కుంకుమ వేయాలి అమ్మవారికి. బొట్లు పెట్టాలి. ఓకే, ఇది కంపల్సరీగా ఎవరు చేసినా కూడా ఇది చేస్తారండి. ఇంకా బంగారం కూడా పెడతారు. అంటే బంగారం అంటే ఏం పెట్టాలమ్మమ్మ? బటు అన్న ఏదన్నా గొలుసు అన్న ఏదన్నా పెట్టి చేస్తే మంచిగా శుభం జరుగుద్దని పెడతారు. అవునా? మనం మా కోడలు చంద్రారం పెట్టి మనకి వేలికి రిగ్గు గాని గొలుసు గాని బంగారం ఏదైనా ఈ అమ్మవారి చుట్టూ పెట్టి చేస్తారంట అండి. ఇప్పుడు మనం సకినాలు ఎలా అల్లాలో అమ్మమ్మ చూపిస్తుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా అల్లాలి అమ్మమ్మ? ఒకటి దాని చుట్టూ కూడా అల్లాలి. నువ్వు పీట సానా ఏదో చేస్తావంటగా అమ్మమ్మ, అది చేయండి చూద్దాం. ఇసురాయి చేస్తాను ముందుగా. ఇసురాయ అండి, ఎంత బాగా అల్లుతుందో చూడండి అమ్మమ్మ ఇసురాయిని. ఇది హోల్ మనం వేసి ఇట్లా రుబ్బుకోవడానికి. అంతేనా అమ్మమ్మ? నెక్స్ట్ పీట సానా. నేను ఇసురాయి చేస్తాను ముందుగా. నడుంగల ఇది బొడ్డు, నడుము పెట్టే బొడ్డు ఇసురాయి అంటండి. ఇది బొడ్డు మనం పెట్టేది. ఇంకోటి అంటే ఇంకోటి పెట్టి కడకు పెట్టాలి ఇక. ఓకే, అందుకే మనకి తెలియని శాస్త్రం చాలా ఉంటదండి. వెనకట వాళ్ళు చూడండి, అమ్మమ్మ తాతమ్మ వాళ్ళ దగ్గర ఎంత నేర్చుకున్నా మనం తక్కువే అండి. ఇవన్నీ అప్పలు చేయడానికి కూడా ఇంత టెక్నాలజీ చూడండి, ఆ రోజుల్లో కూడా ఇంత విధంగా యూజ్ చేస్తున్నారు.
ఇది ఇసురాయి, ఇది పైది, ఇది కిందిది, అంతేనమ్మమ్మ? ఆ, ఇది పైన, ఇది పైది, ఇది పైది, ఇదే పైది, పైది ఇట్లా పెట్టాలి. ఓకే. ఇప్పుడు దీనికి ఇట్లా పైన పెట్టి ఇట్లా ఇసిరాలి, అంతేనా? ఇక ఓకే. ఇది ఇట్లా పట్టుకొని ఇసురుతామండి. ఇప్పుడు దీని మీద పెట్టేసి ఇట్లా ఇసిరాలి మనం, దీంట్లో ఏమన్నా పోసేసి. మరి సానా పీట అమ్మమ్మ? సానా చేస్తా, సానా సానా అంట అండి అమ్మమ్మ చేసేది. గంధపు చెక్క సానా చేసి పిండిళ్ళు అయ్యేటప్పుడు ఐటమ్స్ పెట్టేది సారే పెట్టలే. ఇప్పుడు ఇవి కాలుస్తారా అమ్మమ్మ, ఇంతే ఉంచుతారా? కాలుస్తాం, కాలుస్తారా? ఓకే. కాలిస్తే తింటారు కూడా. ఇవి కాలుస్తారంట అండి, సారెపెట్టెలో పెడతారంట పెళ్లిళ్ళప్పుడు. వడి బియ్యం పోస్తాం కదా, సారెపెట్టె ఉంటది కదా దాంట్లో. ఇది సాన, అందుకే 3 కాళ్ళు ఉంటాయి కదా సానకు, 3 కాళ్ళు పెడుతున్నారు చూడండి అమ్మమ్మ. ఓకే. ఇప్పుడు ఇంతేనా అమ్మమ్మ, ఇంకేమైనా చేయాలా? గంధపు చెక్క చేయొద్దు, ఇంకా గంధపు చెక్క ఉందంట. సానా గంధపు చెక్క చేయండి ఎట్టుంటది. వెళ్తున్నారు చూడండి అమ్మమ్మ. పెద్దదా చిన్నగానే ఉండాలి? పెద్దగానే చేయండి అమ్మమ్మ, వెడల్పుగా పెద్దగా చేయండి. సారబుట్టలలో పెడతారు ఇవి. పెద్దగా అల్లుతున్నారు అమ్మమ్మ. ఇంకా ఎంత పెద్దగా కావాలంటే ఇంత పెద్దగా కావాలన్నా మనం రొట్టె చేస్తాం చూడు, ఆ సైజు అల్లుతారట అమ్మమ్మ. అంతేనా అమ్మమ్మ? 25 చుట్లు. మీరు ఇంత పెద్దగా పెడతారు కదా అమ్మమ్మ? ఓ పెద్దగా కాకుంటే ఇప్పుడైతే ఇంకా పెద్దగా పెడుతుండే వెనకటికంటే. అవునా? పేర్లు రాసి వీటి మీద పేర్లు రాస్తారా ఇంకా? బుద్ధి ఇంగ్లీష్ తోటి రాసి. ఇప్పుడు తెలుగు రాస్తావా నా పేరు ఇక్కడ? రాయండి. ఇంగ్లీష్ రాస్తావా? లెటర్లు చెప్తా, కవిత అని ఇంగ్లీష్ చెప్తా, రాస్తారా? దేని మీద నన్ను రాస్తే అప్పటి రాత గొలుసు రాత కా రాసింది చూడండి, కా అది. అంతేనా? వి ఎంత టాలెంట్ ఉందో అమ్మమ్మ. వి రాసి చూడండి. వావ్. కవిత రాయాలి. నా బిడ్డ పెళ్లికి నువ్వు చేయాలమ్మమ్మ సకినాలు. అమ్మమ్మ వస్తుందా అంతవరకు? అమ్మ ఎందుకమ్మమ్మ చేయాలి, ఇంత మంచిగా ఉన్నారు, ఉండాలి మాకు. తెలియదు, పోయేది తెలియదు. అంతేనా? ఏం కాదు, తా రాస్తున్నారు అక్షరం. కవిత నా పేరు రాసిరు అమ్మమ్మ. వావ్. అమ్మమ్మ అత్తగారిది అది అన్నావుగా, ఇప్పుడు మళ్ళీ వాడండి. అత్తగారిచ్చినారు పాలంబు గుర్రమట, గుర్రాన్ని ఎక్కిరట వనమునకెళ్ళిరట. రామ రాఘవ జయ మంగళం, సీత అయోధ్య వాసుదేవ మంగళం. వనమునకెళ్ళిరట, పువ్వులు గోచిరట, బంతులు గొచ్చిరట, డేగాటలాడిరట. రామ రాఘవ జయ మంగళం, సీత అయోధ్య వాసుదేవ మంగళం. రాముడు సీత ఇల్లు మల్లిరట, రామ రాఘవ జయ మంగళం, నిత్య శుభ మంగళం. ఇక్కడ పేరు రాస్తావు అమ్మమ్మ? ఆయనది శ్రీనివాస్ రెడ్డి. నా పేరు రెడ్డి అని రాయాలా, శ్రీనివాసరావు అని రాయాలి? రెడ్డి. రెడ్డి అని రాయాలా, శ్రీనివాస రెడ్డి అని రాయాలి. ఇంకొక చుట్టు చుట్టి రాస్తావా? ఎవరమ్మమ్మ? రవి కొడుక లాలిపాట పాడిరా మీరు? ఆహా, పాడతారా ఇప్పుడు? పాడమ్మమ్మా. లాలియో లాలి అనవే వయమ్మ నన్ను లాలి ముద్ర బాలుడానవే. లాలియో లాలి అననా కొడుక నిన్ను లాలి ముద్ర బాలుడాననా. రేపు మాపు దిష్టి దియవే వయమ్మ నాకు రేగి బండు చేతికియవే. రేపు మాపు దిష్టి దియనా కొడుక నీకు రేగి బండు చేతికియనా. 3 మాటు దిష్టి దియవే వయమ్మ నాకు ముంద పండు చేతికియవే.
మూడు మాటు దీచి దియనా కొడక నీకు ముంద పండు చేతికి ఇయ్యనా లాలి ఓ లాలి అనవే వయమ్మ నన్ను లాలి ముద్ర బాలుడనవే నాలుగు మాటలు దిష్టి తీయవే ఓయమ్మ నాకు నాలుగు నారింద పండు చేతికి ఇయ్యవే నాలుగు మాటలు దిష్టి తీయనా కొడక నీకు నారింద పండు చేతికి ఇయ్యనా లాలి ఓ లాలి అనవే ఓయమ్మ నన్ను లాలి ముద్ర బాలుడనవే ఐదు మాటు దిష్టి తీయవే ఓయమ్మ నాకు అరటి పండు చేతికి ఇయ్యవే ఐదు మాటు దిష్టి తీయనా కొడక నీకు అరటి పండు చేతికి ఇయ్యనా లాలి ఓ లాలి అనవే ఓయమ్మ నన్ను లాలి ముద్ర బాలుడనవే కుప్ప కుత్తుల జడలు వెయ్యవే ఓయమ్మ నన్ను కుర్మావతారుడనవే మల్లె పూల హారం వెయ్యవే ఓయమ్మ నన్ను మల్యావతారుడనవే అది తీయొచ్చా అది అట్లా తీసుకోవాలంటండి ఇట్లా అన్ని ఎంత తీసుకోవాలా అమ్మమ్మ అన్ని ఇంత తీసుకోవాలా ఓకే చిన్నగా తునుగుతుంది ఆ అద్దం దువ్వెన కూడా అల్లిందండి అమ్మమ్మ ఇసురాయి సానా గంధం చెక్క మా ఇద్దరు పేర్లు రాసింది నూనె కాగింది అందులో వేసేస్తా ఇప్పుడు నేను ఓకే అండి ఇగో ఇట్లా వదిలేస్తున్నా ఇందులోకి అమ్మమ్మ తీసిస్తుంది నేను కాలుస్తున్నా అమ్మమ్మ ఇవి బాగా రెడ్ గా కాల్చాలా బాగా పేలుతాయి చిన్నగా అనరాటు తన ఇగో అమ్మమ్మ ఇవి తీసి చిన్నవి తీసి అమ్మమ్మ దాంట్లో కని రాదు కూడా జాగ్రత్తగా నేను వదులుతులే అవి కాలినాక అవి తీసినాక ఇది ఒక్కటే కాలాలి అన్ని కాలితే బాగుండవు అండ కాలితే బానే పడతాయిగా అమ్మమ్మ ఇందులో ఒక 10-20 పడతాయి కానీ ఇది ఒక్కటి కాలుతుంది అది వేద్దాం గాని పైకి లేసినాయి ఇంకో ఇలా పైకి రావాలంటండి ఇది అమ్మమ్మ చెప్పిన టిప్పే నాకైతే తెలీదు ఇగో ఇలానే పైకి లేవాలంట అంతేనా అమ్మమ్మ ఇగో పైకి తేలినాయి చూడండి తేలితే కాల్తే తేలుతాయి ఓకే తీయనా అవి ఇది వేస్తా అన్నారుగా పెద్దది మరి అదేద్దాం వావ్ అమ్మమ్మ వలేసింది చూడండి అది తీయమ్మమ్మ అది దీపు అది తీస్తా ఇది ఆమె సెట్ చేసుకుంటా తీస్తుంది ఇది మా సార్ పేరు రాసిందండి శ్రీనివాస్ రెడ్డి మా ఆయన పేరు రాసింది దీని మీద ఎంత చక్కగా రాసింది అమ్మమ్మ చూడండి ఇగో కనిపిస్తుంది శ్రీనివాస్ రెడ్డి చూడండి మా సార్ పేరు ఎంత మంచిగా రాసింది మా ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి అని ఎంత మంచిగా లెటర్స్ కనిపిస్తున్నాయి చూడండి తెలుగు ఇంగ్లీష్ అక్షరాలు కూడా రాసిస్తే మనం స్పెల్లింగ్స్ పేపర్ మీద అవి కూడా వేస్తారంటండి అమ్మమ్మ మంచిగా అమ్మమ్మకి మస్తు టాలెంట్ ఉంది మస్తు జీనియస్ అమ్మమ్మ అదేనా మస్తు జీనియస్ అమ్మమ్మ పేర్లు చూడండి కవిత శ్రీనివాస్ రెడ్డి అమ్మమ్మ ఎంత ముదుగా రాసిందో అసలు ఈ పేర్లు చూస్తుంటే దాన్ని తినాలనిపించట్లే అట్లనే పెట్టాలనిపిస్తుంది అమ్మమ్మ సూపర్ చేసినావు అమ్మమ్మ సూపర్ చేసినావు అల్లుతుంది అమ్మమ్మ ఇంకా ఇగో నేనేమో ఇక్కడ ఇవి కాలుస్తున్నా అమ్మమ్మేమో అటు చేస్తుంది సకినాలు అల్లుతున్నారు ఇంకా ఇవి తీసేసి స్టవ్ బంద్ చేసి అయిపోతుంది అది కొంచెం టైం పడుతుంది మనకి ఇది కాలిపోయింది ఇక చూడండి పేర్లు ఎంత బాగా రాసిందో చూడండి అమ్మమ్మ సూపర్ కవిత శ్రీనివాస్ రెడ్డి బాగా రాసిరు అమ్మమ్మ వావ్ సూపర్ ఓకే అండి ఇది చూడండి అమ్మమ్మ దువ్వెన అద్దం ఎంత బాగా చేసిరో చూడండి సకినంతో ఇదేమో చూసుకోవడానికి దువ్వెన అద్దం సారీ ఇదేమో దూకోవడానికి దువ్వెన ఇది సానా మనం ఇది గంధం చెక్క అంటాం గంధం చెక్క సానా గంధం చెక్క ఇట్లా ఇట్లా రుద్దుకొని మనం గంధం రాసుకోవడానికి నెక్స్ట్ వచ్చేసి ఇసురాయి ఇది ఇసురాయి చూడండి ఇగో ఇలా ఇసరడానికి ఇగో పైన ఇది కూడా పెట్టింది చూడండి అమ్మమ్మ ఇట్లా సూపర్ ఎక్సలెంట్ అమ్మమ్మ సూపర్ వేసిన మళ్ళీ పేరు రాసింది ఇందులో మా సార్ పేరు శ్రీనివాస్ రెడ్డి అని రాసింది దీంట్లోనేమో ఇద్దరు పేర్లు కలిపి రాసిరు కవిత శ్రీనివాస్ రెడ్డి అని మళ్ళీ ఇలా
చిన్న సకినాలు అల్లిరు చూడండి. ఇందులోనే ఎంత వేరియేషన్, ఎంత పెద్దగా కావాలంటే ఇంత పెద్ద అప్ప అల్లిరు చూడండి అమ్మమ్మ. చూసిరా, ఇంకా పెద్దగా కావాలంటే ఇక పేరు రాసింది చూడండి దీంట్లో. ఎంత పెద్ద అప్ప కావాలంటే అంత పెద్ద. మీద కదా మీకు పండ్లేలు టేస్ట్ చేద్దామండి ఇప్పుడు. అమ్మమ్మ చేసింది, అమ్మమ్మకి మెదగదంట, పళ్ళు లేవు కదా. క్రిస్పీగా సూపర్ ఉందమ్మమ్మ, అన్ని కరెక్ట్ సరిపోయినాయి. మంచిగా చేసింది అమ్మమ్మ. ఉప్పు సరిపోయింది. ఈ అద్దం దువ్వెన ఇవే భలే ఉన్నాయండి అసలు. ఇవి సారెపెట్టెలో పెళ్లిళ్ళప్పుడు బుట్టలు పెడతాం కదా, సారె బుట్టలో పెడతారంట ఇవి. సూపర్ అమ్మమ్మ, బాగున్నాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్ తో కలుద్దాం. బాయ్.